అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కి స్వాగతం. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం చాలా శుభప్రదం. ఎందుకంటే శనిదోష నివారణకు ఆయన కరుణ, ఆశీస్సులు అత్యంత అవసరం. ఈ పవిత్రమైన రోజున ఓం నమో నారాయణాయ, గోవింద, హరిగోవింద వంటి దివ్యనామాలను జపించడం, ముఖ్యంగా సుప్రభాతం, స్తోత్రాలను భక్తితో పఠించడం మన జీవితంలో శాంతి, ఐశ్వర్యం, సంతోషాన్ని తీసుకొస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీనరాశి 2026 ఫిబ్రవరి 21 శనివారం, 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి శుభఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు గానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. నమస్కారం. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. దయచేసి లైక్, షేర్ చేయండి. కమెంట్లో తప్పకగా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీకోసం, మీ శ్రేయస్సు కోసం భావోద్వేగపూర్వకంగా అందిస్తున్నాం ఈ రాశిఫలాలు. ధన్యవాదాలు. గోవింద ఆస్ట్రోసేవా. మీనరాశివారికి 2026 ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జీవితం ఒక అంతర్ముఖ ప్రయాణంలా అనిపించవచ్చు. మీరు చాలా మంచిని చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మీకు తగిన గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఇది మీ శ్రమ వృధా అయినట్లు అనిపించే దశ. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఇది కర్మఫలితాల పరిష్కార సమయం. శని ప్రభావం వల్ల ఆలస్యం, అడ్డంకులు, నిరీక్షణలు పెరుగుతాయి. ఒక పని పూర్తవుతుందని అనుకున్నప్పుడు మరో అడ్డంకి ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో కోపం, ఆవేశం పెరగవచ్చు. కానీ మీకు అవసరమైనది ఆవేశం కాదు, ఆత్మవిశ్వాసం. ఈ 4 రోజులు మీరు చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇస్తాయి. మీ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు మీలోని బలహీనతలను బయటపెడతాయి. అదే సమయంలో మీలోని దృఢసంకల్పాన్ని కూడా మేల్కొలుపుతాయి. మీరు గతంలో చేసిన నిర్ణయాలు సరైనవా, కాదా అన్న సందేహాలు కలగవచ్చు. అయితే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ పనుల ప్రాధాన్యతల జాబితా తయారు చేయండి. ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించవద్దు. మీ బలహీనతలను అంగీకరించండి, కానీ వాటి వల్ల మీ విలువ తగ్గదని గుర్తుంచుకోండి. ఈ దశ ముగిసిన తర్వాత మీరు మరింత బలమైన వ్యక్తిగా మారతారు. ఈ కాలంలో మీకు అత్యంత బాధ కలిగించే విషయం అవమానం. మీరు నమ్మినవారు, మీకు దగ్గరగా ఉన్నవారు మీపై అనవసర విమర్శలు చేయవచ్చు. ఇది మీ మనస్సును గాయపరుస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి లేదా కార్యాలయంలో ఉన్నవారి నుంచి వచ్చిన మాటలు మీలో తీవ్రంగా నిలిచిపోతాయి. కానీ జ్యోతిష్య దృష్టిలో ఇది ఆత్మపరిశీలన సమయం. అవమానం మనలోని అహంకారాన్ని తొలగిస్తుంది. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే స్పష్టత ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీ నిజమైన మిత్రులెవరో తెలుస్తుంది. మీరు భావోద్వేగపరులు, మీ మనస్సు త్వరగా దెబ్బతింటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇతరుల మాటల వల్ల మీ విలువ మారదు. మీ పనులు, మీ నడవడిక మీ వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. ఎవరు ఏమన్నారో వెంటనే ప్రతిస్పందించకండి. 24 గంటలు ఆలోచించి తరువాత స్పందించండి. డైరీ రాసుకోవడం ప్రారంభించండి. మీ బాధను కాగితంపై రాయడం వల్ల మానసిక ఉపశమనం కలుగుతుంది. ఈ అవమానం మీ జీవితంలో ఒక మలుపవుతుంది. మీరు మరింత గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ 4 రోజుల్లో కుటుంబ వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండవచ్చు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, బాధ్యతల పంచుకోలు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై విభేదాలు రావచ్చు. మీరు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి, కానీ మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. 22 మరియు 23 తేదీల్లో మాటలపై ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఒకసారి చెప్పిన కఠినమైన మాటలు తిరిగి తీసుకోలేము. వివాహితుల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఈగో సమస్యలు తలెత్తవచ్చు. ఒకరు తడ్డకపోతే సమస్య పెద్దదవుతుంది. ఇక్కడ గెలవడం కాదు, నిలబెట్టుకోవడం ముఖ్యం. మీ భాగస్వామిని వినండి. వారికి తమ బాధలుంటాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి చిన్న అపార్థం దూరాన్ని పెంచవచ్చు. అనుమానాలు పెరగకుండా స్పష్టంగా మాట్లాడండి. మౌనం సమస్యను పరిష్కరించదు.
కుటుంబ సమావేశం పెట్టి అందరూ కలసి మాట్లాడండి. ఎవరి మాటను మధ్యలో ఆపకండి. రోజుకు కనీసం ఒకసారి కుటుంబంతో కలిసి భోజనం చేయండి. సహనం పాటిస్తే ఈ విభేదాలు తాత్కాలికమే. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. పెండింగ్ బిల్లులు, అప్పులు, అనుకోని ఖర్చులు మానసికంగా కలత కలిగిస్తాయి. మీరు సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. ఇప్పటికే ఉన్న పనులను స్థిరంగా కొనసాగించండి. డబ్బు నిల్వ చేయడం అత్యవసరం. చిన్న చిన్న ఖర్చులు కూడా నియంత్రించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు రావచ్చు, కానీ ఆర్థిక లాభం వెంటనే కనిపించకపోవచ్చు. వ్యాపారులకు కస్టమర్ల చెల్లింపుల్లో ఆలస్యం ఉంటుంది. ఖర్చుల జాబితా తయారుచేసి అవసరం లేని ఖర్చులను తగ్గించండి. అప్పులు ఉంటే వడ్డీ ఎక్కువగా ఉన్న వాటిని ముందుగా క్లియర్ చేయండి. డబ్బు సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించండి. ఈ కష్టకాలం మీకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతుంది. మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ మనస్సు ఎక్కువగా ఆధ్యాత్మిక దిశగా మళ్లవచ్చు. జీవితంలోని అనిశ్చితి మీను భగవంతుని వైపు తీసుకువెళుతుంది. మీరు ఎదుర్కొన్న బాధలు మీలో లోతైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. అంతరంగ శాంతి కోసం మీరు ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు. ఇది తప్పు కాదు. కొంత సమయం మీకోసం కేటాయించండి. ధ్యానం, ప్రార్థన, మంచి గ్రంథాల పఠనం మీకు మానసిక బలమిస్తాయి. ఈ కాలంలో చిన్న చిన్న ఆనందాలు కూడా పెద్ద వరంలా అనిపిస్తాయి. ఒక మంచి మాట, ఒక అనుకోని సహాయం, ఒక చిన్న విజయమే అయినా మీకు నూతన ఆశను ఇస్తుంది. ఇది జీవిత మార్పుకు సంకేతం. మీ భక్తి పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ముందు దేవుని స్మరణ ఉంటుంది. ఇది మీకు మానసిక స్థిరత్వం ఇస్తుంది. కష్టకాలం ముగిసే దశలో ఉంది అనే నమ్మకం కలుగుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి ప్రార్థన చేయండి. మొబైల్, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించండి. ప్రకృతిలో కొంత సమయం గడపండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మౌన మార్పు తీసుకువస్తాయి. బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీ దృక్పథం మారుతుంది. అదే నిజమైన విజయానికి ఆరంభం. ప్రియమైన మీనరాశివారికి, ఈ దశలో మీ జీవితంలో కనిపించే ముఖ్యమైన శక్తి భగవంతుడి కరుణ. కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనే కష్టాలు మనపై భారం వేసినట్లు అనిపిస్తాయి. మనసులో ప్రశ్నలు, ఆందోళనలు, నిస్సహాయత కూడా కలగవచ్చు. కాని ఆ గాఢమైన క్షణాల్లోనే దైవ అనుగ్రహం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో మీలో ఒక అంతరంగ మార్పు మొదలవుతుంది. మీరు గతాన్ని తలచుకొని బాధపడకుండా భవిష్యత్తుపై నమ్మకం పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు. కొన్ని సంఘటనలు మీకు యాదృచ్ఛికంగా జరిగినట్లనిపించినా వాటి వెనుక ఒక దైవ సంకల్పముంటుంది. ఉదాహరణకు, మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యం మీకు మంచిదే అయ్యే అవకాశముంది. దైవకరుణ అనేది ఎప్పుడూ మనం కోరుకున్న రూపంలోనే కనిపించదు. కొన్నిసార్లు అది ఆలస్యం రూపంలో, కొన్నిసార్లు ఒక నిరాకరణ రూపంలో కూడా ఉంటుంది. కాని చివరికి అది మనకు శ్రేయస్సే అందిస్తుంది. ఈ కాలంలో మీలో భక్తి, ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. మీరు మీ సమస్యలను దేవుని పాదాల వద్ద ఉంచినప్పుడు మనసులో ఒక తేలిక అనుభూతి కలుగుతుంది. మీరు ఒంటరిగా లేరని, మీ ప్రతి అడుగునూ ఒక అదృశ్య శక్తి గమనిస్తున్నదని మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇదే కొత్త జీవిత మార్పుకు సంకేతం. పాత ఆందోళనలు తగ్గిపోతాయి. మీలో ఒక నిశ్చలమైన శాంతి చోటు చేసుకుంటుంది. దైవ కరుణ వల్ల మీకు అనుకోని మార్గాలు తెరుచుకోవచ్చు. మీరు ముందుగా ఊహించని వ్యక్తుల ద్వారా సాయం అందవచ్చు. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం కూడా మీ భవిష్యత్తును మలిచే శక్తిగా మారుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి సంఘటనను ఓర్పుతో స్వీకరించండి. ప్రతి ఆలస్యం, ప్రతి అవరోధం వెనుక ఒక దైవ ఆశీర్వాదం దాగి ఉండవచ్చు. ఈ దశలో మీనరాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. ఖర్చులు పెరిగినట్లనిపించవచ్చు. మీరు ప్లాన్ చేయని ఖర్చులు ఎదురవచ్చు. ఇది భయపడాల్సిన పరిస్థితి కాదు, కాని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ఆర్థిక కష్టకాలం అనేది మనకు క్రమశిక్షణ నేర్పే గురువులాంటిది. ముందుగా మీ ఖర్చులపై స్పష్టమైన అవగాహన పొందండి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న ఖర్చులు కలిపి పెద్ద మొత్తంగా మారతాయి. ప్రతి రూపాయి విలువైనదిగా భావించండి. ఆదాయం ఎంత ఉందో, ఖర్చు ఎంత జరుగుతోందో ఒక పద్ధతిలో నమోదు చెయ్యండి. ఇది మీకు ఆర్థిక నియంత్రణలో సహాయపడుతుంది. ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు చేయడం లేదా కొత్త రిస్క్ తీసుకోవడం కొంచెం ఆలస్యం చేయడం మంచిది. త్వరిత లాభాల ఆశతో నిర్ణయాలు తీసుకోవద్దు.
మీరు సంపాదించిన ధనం రక్షించుకోవడం ఈ దశలో ముఖ్యమైన లక్ష్యం. అప్పులు ఉంటే వాటిని ప్లాన్ చేసి క్రమంగా చెల్లించండి. ఒక్కసారిగా భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం కన్నా స్థిరంగా ముందుకు సాగడం ఉత్తమం. మరో ముఖ్య సూచన: మీ ప్రతిభ, నైపుణ్యాలను ఆదాయ మార్గంగా మార్చుకునే అవకాశాలను పరిశీలించండి. మీరు తెలిసిన పనులు, మీకు ఉన్న ప్రత్యేకతలు కొన్నిసార్లు అదనపు ఆదాయం తీసుకురాగలవు. చిన్నగా ప్రారంభించిన ప్రయత్నాలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనసు దిగులు చెందడం సహజం. కాని ఆందోళన సమస్యను పరిష్కరించదు. స్పష్టమైన ఆలోచన, సహనం, క్రమశిక్షణ మాత్రమే పరిష్కారం. మీరు ఈ దశను జాగ్రత్తగా నిర్వహిస్తే భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థితి సాధ్యమే. మీనరాశివారు సహజంగా సున్నిత మనసు కలిగినవారు. కాబట్టి బాహ్య పరిస్థితులు మీ అంతరంగాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ 4 రోజుల్లో మీకు మానసికంగా కొంత అస్థిరత అనిపించవచ్చు. కాని ఇదే సమయంలో అంతరంగ శాంతి సాధించడానికి ఒక గొప్ప అవకాశం కూడా ఉంటుంది. అంతరంగ శాంతి అనేది బాహ్య ప్రపంచంలో దొరికేది కాదు. అది మన ఆలోచనల్లో, మన దృక్పథంలో ఉంటుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక పాఠంగా స్వీకరించండి. ప్రతికూల పరిస్థితులను శత్రువులుగా కాకుండా గురువులుగా చూడండి. ఈ దృక్పథం మార్పు మీలో అపారమైన శాంతిని కలిగిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించండి. నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ ఆందోళనలను తగ్గిస్తుంది. ప్రకృతిలో కొంత సమయం గడపడం, మృదువైన సంగీతం వినడం, ప్రార్థన చేయడం వంటి అలవాట్లు మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తాయి. మీ ఆలోచనలపై జాగ్రత్తగా ఉండండి. నెగటివ్ ఆలోచనలు మనస్సును అలసటకు గురిచేస్తాయి. కాబట్టి సానుకూల ఆలోచనలను పెంపొందించండి. మీకు ఉన్న మంచి విషయాలు గుర్తుచేసుకోండి. కృతజ్ఞతాభావం అంతరంగ శాంతికి మూలం. అంతరంగ శాంతి ఉన్నప్పుడు మాత్రమే మీరు జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. నిర్ణయాలు సరైన దిశలో తీసుకోగలుగుతారు. కాబట్టి ఈ దశలో మీ మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతౌల్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఈ కాలంలో మీలో భక్తిభావం గణనీయంగా పెరుగుతుంది. ఇది మీ జీవితానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. భక్తి అనేది కేవలం ఆచారాలు కాదు, అది మనస్సులోని విశ్వాసం. మీరు దేవుని స్మరణలో మునిగినప్పుడు మీలో ధైర్యం, నమ్మకం, శాంతి సహజంగా పెరుగుతాయి. ఈ దశలో ప్రార్థన, ధ్యానం, సత్సంగం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీకు చాలా మేలు చేస్తాయి. మీ మనస్సు భక్తివైపు ఆకర్షితమైతే దాన్ని అణిచివేయవద్దు. అది మీ ఆత్మకు అవసరమైన మార్గం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీకు లభించే ముఖ్య అనుభవం చిన్న ఆనందాలు. పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న సంతోషాలు మీ మనస్సును నింపుతాయి. కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక చిన్న శుభవార్త, ఒక అనుకోని పరిచయం కూడా అపారమైన ఆనందాన్ని ఇస్తాయి. చిన్న ఆనందాలను గుర్తించడం ఒక గొప్ప గుణం. చాలామంది పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ చిన్న సంతోషాలను విస్మరిస్తారు. కాని నిజమైన సంతోషం చిన్న విషయాల్లోనే దాగి ఉంటుంది. కుటుంబంలో ఒక చిన్న నవ్వు, స్నేహితుని నుండి ఒక సహాయం, మీరు సాధించిన చిన్న పురోగతి, ఇవన్నీ దైవ ఆశీర్వాదాలే. ఈ కాలంలో మీకు లభించే చిన్న ఆనందాలు మీలో ఆశను పెంచుతాయి. మీరు సరైన దారిలో ఉన్నారని మీకు ధైర్యమిస్తాయి. కాబట్టి ప్రతి సంతోషాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి. ప్రతి ఆనందాన్ని ఆస్వాదించండి. చిన్న ఆనందాలు జీవితానికి వెలుగు. అవే మన ప్రయాణాన్ని సార్థకం చేస్తాయి. మీనరాశివారికి ఈ రోజుల్లో అదే ముఖ్య సందేశం. సంతోషాన్ని వెతకవద్దు, దాన్ని గుర్తించండి. ఈ దశలో మీనరాశివారు అనుభవించే ఒక ప్రత్యేక అంశం అద్భుత అనుభవాలు. ఇవి ఎప్పుడూ పెద్ద సంఘటనల రూపంలోనే ఉండవు. కొన్నిసార్లు చాలా సాధారణంగా కనిపించే విషయాలే మన హృదయాన్ని లోతుగా తాకుతాయి. మీరొక సమస్యలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా దారి కనిపించడం, మీకు అవసరమైన మాట సరైన సమయంలో వినిపించడం, ఆశించిన సమాధానం అనుకోని చోటు నుండి రావడం, ఇవన్నీ అద్భుతాలే. ఈ రోజుల్లో మీకు కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించవచ్చు. కాని లోతుగా ఆలోచిస్తే వాటి వెనుక ఒక విశేషమైన సమన్వయం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక విషయంపై ఒక్కసారిగా స్పష్టత రావచ్చు. ఒక చిన్న పరిచయం మీ ఆలోచనలను మార్చివేయవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సందేహాలకు అనుకోని సమాధానాలు దొరకవచ్చు. అద్భుత అనుభవాలు అనేవి మన విశ్వాసాన్ని పెంచడానికి వచ్చే దైవ సంకేతాలు. ఇవి మనకు ఒక నమ్మకాన్ని ఇస్తాయి, మన జీవితం ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణిస్తోంది అని. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుంటే వాటి ద్వారా మీరు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు ఎంత ఉపయోగపడుతున్నాయో గ్రహిస్తారు. అదే ఒక అద్భుతం. ఈ దశలో మీరు మీ అంతరంగాన్ని ఎక్కువగా గమనించాలి.
మీకు కలిగే చిన్న భావాలు, ఊహించని ఆలోచనలు కూడా ఒక దారి చూపించవచ్చు. కొన్నిసార్లు మన హృదయం ముందుగా సూచనలు ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు పొందే ప్రతి అనుభూతిని నిర్లక్ష్యం చేయవద్దు. అద్భుతం అనేది ఎప్పుడూ బాహ్య ప్రపంచంలోనే కాదు, మన ఆలోచనల్లో, మన భావోద్వేగాల్లో, మన దృక్పథంలో కూడా జరుగుతుంది. ఒక నెగటివ్ ఆలోచన ఒక్కసారిగా పాజిటివ్గా మారడం, ఒక భయం ధైర్యంగా మారడం, ఇవి కూడా గొప్ప అద్భుతాలే. ఈ కాలంలో మీనరాశివారికి అనుకోని సాయం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఊహించని వ్యక్తి నుండి, మీరు ఆశించని సందర్భంలో సాయం అందవచ్చు. ఇది మీకు ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం సాధారణంగా సాయం అనేది దగ్గరివారి వద్ద నుండి వస్తుందని భావిస్తాము. కానీ జీవితం ఎప్పుడూ మన అంచనాల ప్రకారం నడవదు. మీరొక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న సూచన లేదా ఒక సానుకూల మాట కూడా మీకు గొప్ప మార్గదర్శకంగా మారవచ్చు. కొన్నిసార్లు ఒక పరాయి వ్యక్తి చెప్పిన మాట కూడా మన సమస్యను పరిష్కరించే తాళంలా పనిచేస్తుంది. ఈ రోజుల్లో అదే తరహా అనుభవాలు కలగవచ్చు. అనుకోని సాయం వచ్చినప్పుడు దాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం ముఖ్యం. కొన్నిసార్లు మన అహంకారం లేదా సంకోచం వల్ల మనం సాయం తీసుకోవడానికి వెనుకడుగు వేస్తాము. కానీ ప్రతి సాయం వెనుక ఒక దైవ సంకల్పం ఉండవచ్చు. కాబట్టి మీకు అందే సాయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి. మరో ముఖ్యమైన విషయం, మీరు కూడా ఇతరులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సాయం అనేది ఒక ప్రవాహం లాంటిది. మీరు ఇచ్చిన దయ, మీరు చూపిన సహనం ఎప్పుడో ఒకప్పుడు మీకు తిరిగి వస్తాయి. ఈ దశలో మీరు చేసిన చిన్న సాయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అనుకోని సాయం అనేది కేవలం ఆర్థిక లేదా వృత్తిపరంగా మాత్రమే కాదు, భావోద్వేగపరంగా కూడా ఉండవచ్చు. మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరో మీకు ధైర్యం చెప్పడం, మీ మాట వినడం కూడా గొప్ప సాయం. ఈ రోజుల్లో మీకు అలాంటి మానసిక మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. సహనం అనేది ఈ కాలంలో మీకు అత్యంత అవసరమైన గుణం. మీనరాశివారు సహజంగా భావోద్వేగాలకు లోనవుతారు. కాబట్టి ఆలస్యాలు, అవరోధాలు వచ్చినప్పుడు మనసు అస్థిరంగా మారవచ్చు. కాని ఈ దశలో సహనం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. జీవితంలో ప్రతి విషయం మనం అనుకున్న సమయంలోనే జరగదు. కొన్ని ఫలితాలు ఆలస్యంగా వస్తాయి. కొన్ని అవకాశాలు ఎదురుచూపుల తర్వాతే కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు ఆతురతకు లోనవ్వకుండా ఓర్పుతో ముందుకు సాగాలి. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది. సహనం అంటే కేవలం ఎదురుచూడడం కాదు, అది మనసును స్థిరంగా ఉంచడం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మన ఆలోచనలను నియంత్రించడం. మీరు ఎదుర్కొనే ప్రతి అవరోధాన్ని ఒక పాఠంగా చూడండి. ఆ దృక్పథం మీలో సహనాన్ని పెంచుతుంది. సహనం ఉన్నప్పుడు మాత్రమే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు చాలా సందర్భాల్లో సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఈ దశలో మీ ప్రతిస్పందనల్లో శాంతం, స్థిరత్వం అవసరం. ముఖ్యంగా సంబంధాల్లో సహనం అత్యంత కీలకం. కుటుంబంలో, ఉద్యోగంలో, ప్రేమలో ఎక్కడైనా ఓర్పు మీ బంధాలను కాపాడుతుంది. ఒక క్షణిక కోపం పెద్ద సమస్యగా మారకుండా ఆపేది సహనమే. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. ఈ కాలంలో మీకు ఇబ్బంది కలిగించిన అంశాలు క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మార్పు ఒక్కసారిగా జరగకపోయినా నెమ్మదిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీకు ఒక కొత్త ఆశను ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా కదులుతాయి. కొన్ని సంఘటనలు మీకు ముందుగా అర్థం కాకపోయినా తర్వాత వాటి ప్రయోజనం స్పష్టమవుతుంది. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగు రావడం సహజం. ఈ దశలో ముఖ్యమైన విషయం, మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనసు దిగులు చెందడం సహజం. కాని ఆ దశలోనే మన బలం పరీక్షకు వస్తుంది. మీరు స్థిరంగా ఉండగలిగితే మార్పు తప్పక వస్తుంది. ప్రతికూలతలు మనలో ఉన్న బలాన్ని వెలికితీసే సాధనాలు. మీరు ఈ దశను ఓర్పుతో నిర్వహిస్తే భవిష్యత్తులో స్థిరమైన విజయాలు సాధ్యమవుతాయి. కాబట్టి ప్రతి పరిస్థితిని ఒక తాత్కాలిక దశగా చూడండి. ఈ కాలంలో మీనరాశివారికి ఒక ముఖ్యమైన అనుభూతి ఆశ్రయం. ఇది కేవలం భౌతికపరంగా మాత్రమే కాదు, మానసికపరంగా కూడా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన సందర్భాల్లో కూడా మీకు ఒక మద్దతు, ఒక దారి కనిపిస్తుంది. ఆశ్రయం అనేది మనకు భద్రతనిస్తుంది, మనసుకు ధైర్యాన్నిస్తుంది. మీరు ఎదుర్కొనే కష్టాల్లో ఒక సరైన వ్యక్తి, ఒక సరైన పరిస్థితి మీకు రక్షణగా నిలవవచ్చు. ఇది మీకు ఒక గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆశ్రయం అనేది మనలోనే ఉంటుంది. మన విశ్వాసం, మన ధైర్యం, మన ఆత్మస్థైర్యం కూడా ఒక ఆశ్రయమే. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే బయటి ప్రపంచం కూడా మీకు అనుకూలంగా మారుతుంది.
ఈ దశలో మీరు పొందే ఆశ్రయం మీకు భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ముందుకు సాగడానికి ధైర్యాన్నిస్తుంది. కాబట్టి మీకు లభించే ప్రతి మద్దతును, ప్రతి అవకాశాన్ని గౌరవించండి. అది మీ జీవితంలో ఒక కీలక మలుపు కావచ్చు. ఈ దశలో మీనరాశివారికి కనిపించే అత్యంత ఆశాజనకమైన అంశం బంగారు కాలం ఆరంభ సూచనలు. ఇది ఒక్కసారిగా సంభవించే అద్భుతం కాదు. నెమ్మదిగా, ఆచితూచి, స్థిరంగా మీ జీవితంలో వెలుగులు పెరుగుతాయి. మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, నిరుత్సాహాలు, ఆలస్యాలు ఇవన్నీ భవిష్యత్తు స్థిరత్వానికి పునాది వేస్తాయి. కొన్ని మార్పులు మొదట చిన్నగా అనిపించవచ్చు. ఒక కొత్త పరిచయం, ఒక చిన్న అవకాశం, ఒక అనుకోని ఆలోచన ఇవే తర్వాత పెద్ద విజయాలకు దారితీస్తాయి. బంగారు కాలమనేది కేవలం ఆర్థిక లాభాలతో మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత, సంబంధాల్లో స్థిరత్వం, వ్యక్తిత్వంలో స్పష్టతతో కూడిన సమగ్ర శుభదశ. ఈ కాలంలో మీరు మీ గతాన్ని కొత్త దృక్పథంతో చూడగలుగుతారు. గత కష్టాలు మీకు బలమిచ్చాయని, మీలో సహనం పెంచాయని అర్థమవుతుంది. ఇదే అంతరంగ పరిణతి. బంగారు కాలం ప్రారంభానికి ఇది ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే నిజమైన అదృష్టం మనస్సులో ప్రారంభమవుతుంది. ముఖ్య సూచన: ఈ దశలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దు. చిన్నదిగా కనిపించినా ప్రతి మార్పు వెనుక ఒక దీర్ఘకాల ప్రయోజనం ఉండవచ్చు. తొందరపాటు కన్నా స్థిర ఆలోచన, అహంకారం కన్నా వినయం, సందేహం కన్నా విశ్వాసం ఇవి మీకు ఈ బంగారు దశను మరింత బలపరుస్తాయి. మీనరాశివారి వ్యక్తిత్వం లోతైన భావోద్వేగం, దయ, కరుణతో నిండి ఉంటుంది. మీరు ఇతరుల బాధను సులభంగా అర్థం చేసుకుంటారు. మీ హృదయం సహజంగా సున్నితమైనది. ఇదే మీ గొప్ప బలం. కానీ కొన్నిసార్లు ఇదే బలం ఒక బలహీనతగా మారుతుంది. మంచి లక్షణాల్లో ముఖ్యమైనవి దయ, ఊహాశక్తి, సహనం, ఆధ్యాత్మిక దృష్టి. మీరు జీవితాన్ని కేవలం భౌతికంగా కాకుండా భావోద్వేగ, ఆధ్యాత్మిక కోణంలో కూడా చూడగలుగుతారు. మీరు ఇతరులకు మద్దతుగా నిలవగలరు. మీ మాటల్లో ఓదార్పు ఉంటుంది. అయితే జాగ్రత్త అవసరమైన లక్షణాలు కూడా ఉన్నాయి. అతిగా భావోద్వేగానికి లోనవడం, చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా భావించడం, అనుమానానికి లోనవడం ఇవి మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తారు. ఇది మీ పురోగతికి అడ్డంకిగా మారుతుంది. ఈ దశలో మీరు మీ వ్యక్తిత్వాన్ని గమనించాలి. మీలో ఉన్న బలాలను గుర్తించండి. మీ బలహీనతలను అంగీకరించండి. మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు మీ ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో స్థిరత్వం పెంచుకుంటే మీ సహజమైన మంచి లక్షణాలు మరింత ప్రకాశిస్తాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి: మీ సున్నితత్వం బలహీనత కాదు, అదొక గొప్ప గుణం. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. భావోద్వేగం మరియు వివేకం మధ్య సమతుల్యత సాధించాలి. ఈ కాలంలో ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల్లో కొంత అస్థిరత కనిపించవచ్చు. అపార్థాలు, మౌనం, భావోద్వేగ దూరం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మీనరాశివారు సహజంగా లోతుగా ప్రేమించే స్వభావం కలిగినవారు. కాబట్టి చిన్న సంఘటనలు కూడా మీ హృదయాన్ని బలంగా ప్రభావితం చెయ్యవచ్చు. ప్రేమలో ప్రధాన సమస్యలు సాధారణంగా అహంకారం, అపార్థం, అనుమానం వల్లే వస్తాయి. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యకపోతే ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనం కన్నా సంభాషణ ముఖ్యం. సంబంధాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన అంశం విశ్వాసం. అనుమానం ఒక బంధాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. మీరు ఎదుటివారి మాటలను శాంతంగా వినాలి. తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రేమలో పరిష్కార మార్గం ఓర్పు, స్పష్టత, పరస్పర గౌరవం. మీ భావాలను నిస్సంకోచంగా చెప్పండి. ఎదుటివారి భావాలను గౌరవించండి. చిన్న గొడవలను పెద్దవిగా మారనివ్వద్దు. ప్రేమ అనేది గెలుపు ఓటమి కాదు, పరస్పరం అర్థం చేసుకోవడం. ఈ దశలో మీరు మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచాలి. భావోద్వేగంతో కాకుండా వివేకంతో స్పందించాలి. అప్పుడు సంబంధాల్లో స్థిరత్వం తిరిగి వస్తుంది. వివాహ జీవితమనేది రెండు మనస్సుల ప్రయాణం. ఈ కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రాగచ్చు. ఇవి సహజం. కానీ వాటిని ఎలా నిర్వహిస్తారో అనేదే బంధం బలాన్ని నిర్ణయిస్తుంది. చిన్న విషయాల్లో సహనం చాలా ముఖ్యం. మీరు మీ మాటను చెప్పేటప్పుడు శాంతంగా, గౌరవంగా మాట్లాడాలి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవాలి. ఒకరిపై ఒకరు గెలవడం కాదు, ఒకరితో ఒకరు నడవడం ముఖ్యం. వివాహ జీవితంలో సమస్యలు ఎక్కువగా కమ్యూనికేషన్ లోపం వల్లే వస్తాయి. మీరు మీ ఆలోచనలను, ఆశలను, ఆందోళనలను స్పష్టంగా చెప్పాలి.
మౌనం అపార్థాలకు దారితీస్తుంది. పరస్పర వినయం, సహనం బంధాన్ని కాపాడుతాయి. ఈ దశలో ఒక ముఖ్య సూచన: గత విషయాలను మళ్లీ మళ్లీ తలుచుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై దృష్టి పెట్టండి. చిన్న ప్రేమపూర్వక చర్యలు, ఒక మంచి మాట, ఒక సహాయక భావం ఇవే బంధాన్ని బలపరుస్తాయి. వివాహ జీవితమనేది సహజంగా మార్పులతో కూడిన ప్రయాణం. కాబట్టి ప్రతి దశను ఓర్పుతో స్వీకరించాలి. అప్పుడు బంధం మరింత స్థిరంగా మారుతుంది. ఈ కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ ఒక స్పష్టమైన దృక్పథం అవసరం. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేకపోయినా సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఫలితం సకారాత్మకంగా ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. కాబట్టి సమయపాలన ముఖ్యం. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. నిరంతర ప్రయత్నం కొనసాగించండి. ఇతరులతో పోల్చుకోవద్దు. మీ ప్రయాణం మీది. ఉద్యోగులకు ఆఫీసులో ఒత్తిడి లేదా అపార్థాలు రావచ్చు. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. శాంతంగా, స్థిరంగా వ్యవహరించాలి. మీ క్రమశిక్షణే మీ బలం. ఖర్చులను నియంత్రించండి. ఆదాయం ఖర్చు సమతుల్యతపై దృష్టి పెట్టండి. త్వరిత లాభాల ఆశతో రిస్క్ తీసుకోవద్దు. స్థిరమైన ప్రణాళిక అవసరం. చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో గొప్ప రక్షణ. మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయండి. కొత్త విషయాలు నేర్చుకోండి. అవకాశాలను గమనించండి. సహనం, స్థిరత్వం మీకు దీర్ఘకాల లాభమిస్తాయి. జీవితమనేది ఒక నిరంతర ప్రయాణం. ప్రతి దశలో జాగ్రత్త, విశ్వాసం, క్రమశిక్షణ ఉంటే విజయం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకులారా, మా గోవింద ఆస్ట్రోసేవ వీడియోను చివరి వరకు వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జ్యోతిష్య విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ ఒక్క షేర్, ఒక్క సపోర్ట్ మాకు మరింత ఉత్తేజాన్నిస్తుంది. మా ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకాలు, రాశి ఫలాలు, పరిహారాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. కాబట్టి మా గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల కోసం మా వెంట ఉండండి. మీ జీవితంలో శుభాలు, శాంతి, సంతోషం నిండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.